అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేనైతే మీకోసం నాటుకోడి పులుసుని వండి చూపిస్తాను. ఈ నాటుకోడి పులుసు ఇక్కడ ఫ్రెష్ చికెన్ దొరుకుతుందన్నమాట. దాన్ని అప్పటికప్పుడు స్లాటర్ చేసి అమ్ముతారు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రిటీ కామన్. ఇక్కడ పెట్టాను చూడండి. మెజర్మెంట్స్ డిపెండింగ్ ఆన్ ప్రతి వ్యక్తి వాళ్ళకి కావాల్సిన మెజర్మెంట్స్ కాబట్టి నేను పలానా అని ఇక్కడ ఇండికేట్ చేయలేదు. సో దీస్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్. నేనైతే ఒక రూస్టర్ని అంటే ఒక పుంజు మాంసాన్ని 2.5 పౌండ్ తీసుకున్నాను అనమాట. ఈ నాటుకోడి మాంసాన్ని 3 గంటల ముందు మనం కొంచెం ఉప్పు పసుపులో నానబెట్టి ఉంచితే అది మెత్తగా ఉండి తొందరగా ఉడుకుతుంది అనమాట ఈ నాటుకోడి. అవేమో ఆలివ్ ఆయిల్, కొంతేమో నెయ్యితో స్టార్ట్ చేస్తుంది అనమాట. ఈ నాటుకోడికి నెయ్యి అయితేనే మంచి టేస్ట్ ఇస్తుందండి. ఇంకా ఇంకా మనం స్టార్ట్ చేద్దాం. కొంచెం ఈ ఆయిల్ హీట్ ఎక్కాక మనం ఈ దాచిన చెక్క, లవంగాలు, యాలకులు, స్టార్ యానస్ ఇవన్నీ వేసేసి కొంచెం వేపుదాము. వేపాక మనం దీంట్లో ఈ పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ దోరగా వేయించేద్దాం అన్నమాట. నేను ఈ వీడియో 2001లో తీశాను. ఇట్స్ 1 అవర్ లాంగ్ వీడియో అనమాట. దాన్ని ఎడిట్ చేసి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ బ్యాక్ ఫ్రమ్ 5 years ago. మనం ఈ అల్లం వెల్లుల్లి ఇలా నూరుకోవటం వల్ల ఈ కూరకి ఇది ఎన్హాన్స్ ఇస్తుంది అనమాట. మనం న్యాచురల్గా ఇలా దంచటం వల్ల ఈ గ్రైండర్లు ఎప్పుడో దంచిన వల్ల దాంట్లో టేస్ట్ ఉండదు, దాని అరోమా కూడా పోతుంది అనమాట. సో మనం ఎప్పుడన్నా ఈ నాటుకోడి ఫ్రెష్గా తెచ్చుకున్నప్పుడు ఇలా దంచుకోవటం వల్ల ఐ థింక్ ఇట్స్ హ్యాస్ అ గుడ్ హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇట్ టేస్ట్ బెటర్. ఫర్గాట్ టు మెన్షన్, ఇది కట్టెల పొయ్యి మీద వండామన్నమాట. సో మనం ఇంకా ఈ జింజర్ గార్లిక్ని కూడా ఈ ఆనియన్ కొంచెం వేగాక మనం దాంట్లో వేసేయచ్చు అనమాట. ముందే వేస్తే కొంచెం ఆనియన్స్ తొందరగా ఉడకమన్నమాట. సో కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాకే మనం ఈ జింజర్ గార్లిక్ని దాంట్లో యాడ్ చేయాలి. ఈ కట్టెల పొయ్యి ఏమవుతుందంటే అన్ని చుట్టుపక్కల కూడా బాగా హీట్ రావడం వల్ల కూడా కూర టేస్ట్ ఉంటుంది. మనం స్టవ్ మీద వండేదానికంటే కూడా ఇది బెటర్ టేస్ట్ ఉంటుంది అనమాట ఈ ఈ కట్టెల మీద వండటం వల్ల. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకుందాం. దీనికైతే ఫ్రెష్ కొబ్బరి తురిమింది వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ నాటుకోడిలో. మీరు కూడా ఎప్పుడైనా చేస్తే పచ్చి కొబ్బరిని వేసుకోవడానికి ట్రై చేయండి. ఈ ముక్కలు కొంచెం మగ్గాక మనం కొంచెం వాటర్ యాడ్ చేయొచ్చు. ఎందుకంటే దాంట్లో వాటర్ ఆల్రెడీ డ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు వేయటం వల్ల ఇంకొంచెం సాఫ్ట్గా అవుతుంది. మరీ ఎక్కువ పోయకూడదు, కొంచెం యాడ్ చేసుకుంటే ఇది మాడకుండా కాన్స్టెంట్గా ఉడుకుతూ ఉంటుంది అనమాట. ఈ వీడియో నేను 2 years బ్యాక్ తీసాను. నేను మళ్ళీ ఇప్పుడు దీన్ని ఎడిట్ చేసి అప్పుడేదో ఒక 1 hour లాగా తీసాను అనమాట. ఇట్స్ టూ బోరింగ్ అండ్ టూ లాంగ్. సో మనం ఇప్పుడైతే ఇది ఉడికింది కాబట్టి మనం కొంచెం టొమాటోస్ వేసుకోవచ్చు. ఈ టొమాటోస్ వేసుకోవటం వల్ల కొంచెం గ్రేవీ థిక్గా వస్తుంది అనమాట. పాత రోజుల్లో అయితే కొంచెం చింతపండు పులుసు వేసేవాళ్ళు. ఇప్పుడు ఈ మోడర్నైజ్లో ఈ టొమాటోస్ వేసుకోవచ్చు. రెండు ఏదైనా మనకు గ్రేవీ కోసం. దీనికి మనం తగినంత కొంచెం దట్టంగానే సిలాంట్రో వేసుకుంటే అదే ఈ కొత్తిమీర తగినంత వేసుకోవచ్చు. ఇది కూడా ఆరోగ్యానికి మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఈ ధనియాలని ఈ గ్రైండర్లో పౌడర్ చేసుకునే కంటే దీంట్లో ఇలాగా కొంచెం అటు పౌడర్ కాకుండా ఇటు పెద్దగా కాకుండా క్రష్ చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆ ముక్కకు పడతాయి అనమాట. ఈ పౌడర్ వల్ల అది అంతగా మనకు తెలియదు. మనం తింటున్నప్పుడు కూడా దీని
తొక్కు మన పంటి కింద తగులుతుంది అనమాట. సో ఇలాగా మనం కొంచెం టైం స్పెండ్ చేయటం వల్ల కూరలో డిఫరెంట్ టేస్ట్ కూడా వస్తుంది. కుదిరితే మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఈ గసగసాలు కూడా ఈ రోట్లో నూరటం వల్ల చాలా క్రీమీ పేస్ట్ లాగా వస్తుందన్నమాట. ప్లస్ ఈ ఈ స్టోన్లో ఇలా చేయటం వల్ల కూడా సమ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఏదో ఉంటుంది కాబట్టి అలా స్టార్ట్ చేశారు పాత రోజుల్లో. సో మనకి టైం ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. ఇది కూడా మనం గ్రైండర్లో చేసిన దానికి ఇలా నూరిన దానికి సమ్ డిఫరెన్స్ వచ్చింది, బట్ కొంచెం ఎఫర్ట్ పెట్టాలన్నమాట. మనం ఒకసారి ఈ కూర ఎక్కడ వరకు వచ్చిందో చూద్దాము. కొంచెం హాఫ్వే కుక్ అయినట్టు ఉన్నదనమాట. గత నాటుకోడి కొంచెం టైం తీసుకుంటుంది కుక్ చేయడానికి రెగ్యులర్ చికెన్ కంటే. మనం ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. మనం ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ వేసాం కాబట్టి ఎక్కువ కారం వేసుకోవడం లేదు. సో ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. మనం ఇప్పుడైతే ఇందాక మనం పచ్చి కొబ్బరిని తురిమాం కదా, దాన్ని దీంట్లో వేసుకుందాము. ఇది కూడా కొంచెం అదో రకమైన మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట. ఈ పచ్చి కొబ్బరి మనం అప్పటికప్పుడు తురిమేస్తే కొంచెం గ్రేవీ కూడా కొంచెం థిక్గా ఉంటుంది దీనివల్ల అనమాట. ఇంకా ఇప్పుడే ఈ ఉడుకు పడుతుంది అనమాట ఈ చికెన్. మనం ఇందాక ఆ రోట్లో నూరుకున్న ఈ గసగసాలను వేసుకుందాం. మా మదర్ అయితే రోల్ని కూడా కడిగి దాంట్లో పోయాలని టీచ్ చేసేది. షీఈ్ ఆల్వేస్ లైక్ టు సేవ్. సో మనం ఇందాక దంచిన ధనియాల పొడిని కూడా ఇప్పుడు వేసేసుకోవాలన్నమాట. ఇంక ఇప్పుడు మరిగించాలి బాగా. సో ఇప్పుడు దానికి పడుతుంది అనమాట ఈ మసాలా అంతా. మనం వేసిన కొబ్బరి, గసగసాలు, ధనియాల పొడి, మనం అలా అంటామంటాం పై మసాలా అని. సో సగం కుక్ చేశాక ఇప్పుడు వేయటం వల్ల ఇది ఈజీగా దానికి పడుతుంది అనమాట. సో ఈ కట్టెల పొయ్యి మీద కుక్ చేయడం అనేది ఇట్స్ అ బిగ్ ప్రాసెస్ అనమాట. సో అది ఒక్కొక్కసారి హీట్ సరిపోతే మనం గొట్టం అని అంటారు అనమాట, దాంతో ఊదుతూ ఉండాలి. సో ఇట్స్ కమ్ టు ద ఫైనల్ స్టేజ్. లెట్స్ కమ్ అండ్ టేస్ట్ నాటుకోడి పులుసు. కూర చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం యూఎస్లో ఈ ఆరు బయట కట్టెల పొయ్యితోటి వండామన్నమాట. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్. కొంచెం పెద్ద గిన్నెలో వండటం వల్ల కూడా టేస్ట్ బాగా ఉంటుంది అనమాట, దానికి స్పేస్ ఉండి ఉడకటం వల్ల. మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి. ఈట్ హెల్తీ, లివ్ హ్యాపీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఒక వీడియో తీయాలంటే దాని వెనక చాలా ఎఫర్ట్ ఉంటుంది. వీ హ్యావ్ టు డ్రైవ్ ఆల్ ద వే టు ఓక్లాండ్ టు గెట్ అ ఫ్రెష్ కోడి పుంజు మాంసం. మనం అక్కడికి వెళ్ళాలి, ఏది కావాలో చూస్ చేసుకోవాలి. దాని మనకి ఏ కోడి కావాలో కూడా మనం అక్కడ స్టోర్లో చూసుకోవచ్చు అనమాట. మనం చూస్ చేస్తే దాన్ని నరికేసి మనకిస్తారనమాట. మనం ఇంటికి వచ్చాక దాన్ని చిన్న పీసెస్ కూడా మన సొంతగా మనం కట్ చేసుకోవచ్చు. అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో వీ డిడ్ ఆల్ దీస్ హార్డ్ వర్క్ టు మేక్ దిస్ వీడియో. మనకి వంట చేయాలంటే పుల్లలు కావాలన్నమాట. సో మేము ఒక దొంగని కొని దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మనకు కావాల్సిన సైజులో, షేప్లో మనం క్రియేట్ చేసుకోవాలి. లేకపోతే రాంగ్ వన్ మనం బాగా చేసి అది పొగ వచ్చేసి మండదనమాట. సో ఈ వర్క్ అంతా ఉంటుంది అన్నమాట చేయాలంటే.